చేశారు. అసలు ఈ జరిగిన వెంటనే ప్రభాస్ గారు బాగా అల్లాడిపోయి ఉంటారు కదండి. బాగానండి. అసలు ఆయన చూసి పిల్లల్ని చూసి ఆ సిచ్యువేషన్ జీవితంలో ఎప్పుడు వస్తుంది అనే ఊహ కూడా నాకు రాలేదు ఎప్పుడు. ఎందుకనో కృష్ణరాజు గారిని చూస్తే ఆయన మంచి హెల్తీ పర్సన్ కదా, ఆయన అలా వస్తుందని నేను అనుకోలేదు. ఎలా జరిగిందండి చివరిలో? అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న వేరే ప్రాబ్లమ్స్ కాదు కానీ కొంచెం కాఫ్ అండ్ కోల్డ్, న్యూమోనియా అని ఫాదర్కి వచ్చింది, తర్వాత సూర్యనారాయణ గారికి, లాస్ట్లో సేమ్ కృష్ణరాజు గారికి కూడా అదే న్యూమోనియా వచ్చింది. ఏజ్లో జాయిన్ చేసాము, తగ్గింది. ఇంకా శుభ్రంగా ఇంటికి వెళ్ళిపోవాలి అన్నప్పుడు అది మళ్ళీ రీసూట్ అయ్యి దాని మీదేమో హార్ట్ ఫెయిల్యూర్ అయిందండి. ఎంత కష్టం చూసారండి మీరు నిజంగా. అసలు అందులో చిన్న వయసులో మీరు సారే ప్రపంచం మీకు. అంతే అసలు. అంటే నాకు ఎప్పుడు ఆయన అంటే చాలా స్టామినా అండి. ఆయన డాక్టర్లకి వెళ్ళాక డాక్టర్లకి అందరికీ అక్కడ ప్రాణాయామం చెప్పేవారు. ఎప్పుడైనా ఏమైనా కొంచెం కాఫ్ కోల్డ్ వస్తే హాస్పిటల్కి ఎప్పుడైనా వెళ్తే డాక్టర్లు అందరూ నవ్వేవారు. మా డాక్టర్లు అందరికీ మీరు డాక్టర్ కృష్ణరాజు గారండి అంటే అంత ధైర్యం అనమాట. మీరు ఏ టెస్ట్లు చేసేనేయండి ఆయన హ్యాపీగా మీరు చేసుకోండి. నేను చాలామందికి ఏంటది ఆ టెస్ట్ అంటే భయం అండి. దాన్ని ఏమంటారు, ఎంఆర్ఐ అంటే చాలా భయం. అలా డాక్టర్లు అనేవారు ఎంఆర్ఐ అంటే చాలా మంది పడుకోబెట్టేదా, దానికి మేము ముందు వాళ్ళకి ట్యాబ్లెట్ వేస్తాం సార్. అలాంటిది మీరేంటి ఎంతసేపు అయినా మీరు చేసుకోండి, నేను హ్యాపీగా జ్ఞానంలోకి వెళ్ళిపోతానని చెప్పేవారు ఆయన. ఆ డాక్టర్స్ అందరూ అంటారు అంత మంచి ఆ సోమరాజు గారు వీళ్ళందరికీ కూడా చాలా స్టామినా ఎక్కువ అండి. ఏదైనా మైండ్తో దాన్ని అట్లాంటిది నేను అదే అనుకున్నాను. ఆయనకేంటి న్యూమోనియా వస్తే తగ్గిపోద్ది, ఆయన తగ్గించేసుకుంటారు అని అనుకున్నాను. కానీ కోవిడ్కి వ్యాక్సిన్స్ వేసి 3rd డోసు 4th డోసు 5th డోసు వేసేస్తే మొత్తం బాడీలో ఇమ్యూనిటీ ఉండదు కదండి. అవునవును. మళ్ళీ మనం ఇమ్యూనిటీతోనే కదా కొంతవరకు క్యూర్ చేసుకుంటాం. ఎందుకంటే ఆయన ఆయుర్వేదంలో ప్రతి ఆయుర్వేదం ఆయనకు తెలుసు. ఇంట్లో ఎప్పుడు మెడిసిన్స్ వాడుకుంటూ ఆయుర్వేదమే వాడేవారు ఆయన. తర్వాత ఆయన ఏమో జాండీస్కి కూడా ఎన్నో లక్షల మందికి మందు కూడా ఇచ్చారు కదా. అవునవును. జాండీస్కి మీకు తెలుసు కదా, ఫిల్మ్ ఇండస్ట్రీలో అంతా. అలాగే అనుకున్నాను నేను లాస్ట్ బ్రీత్ వరకు కూడా నాకు కొంచెం కూడా థాట్ రాలేదు అసలు ఇలా జరగచ్చని కదా, జరుగుతుందని అనుకోలేదు. ఎవరు చెప్పారో మీకు? ఎంత దారుణం అసలు. అంటే మీ దగ్గరకి బాబు ఇంకా అక్కడే ఉన్నారండి, మాకు కూడా బాబు పిల్లలు అలా పట్టుకొని. అదే నాకు కూడా బాగా భక్తి ఎక్కువ. నేను ఎంత భక్తి, ఆ దేవుడు అసలు అలా చేయడు అలా మనం అనుకుంటాం కదా సహజంగా. అలా జరిగింది అంటే మరి నేను అదే అనుకున్నాను, సంపూర్ణమైన జీవితం బాగుంది అని కృష్ణరాజు గారు అనుకొని వెళ్ళిపోయారేమో, లేకపోతే ఆయన ఎవరు తీసుకెళ్ళలేరు అని అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి. అవును, అదే ఆయన కూడా అలాగే అనుకున్నారు. నేను ఎప్పుడు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, ఎప్పుడు ఈ కృష్ణరాజు హ్యాపీ జీవితం, పిల్లలు, నా భార్య. ఏ మనిషి అయినా ఉన్నాళ్ళైనా ఉండాలని అనుకుంటారు, కానీ ఏ మనిషికైనా చావు తప్పదు. కానీ చనిపోయేటప్పుడు ఈ కృష్ణరాజు ఏ తప్పు చేయలేదు అంటూ హ్యాపీగా నా ఫ్యామిలీ మధ్యన అలా హ్యాపీగా కళ్ళు మూయాలి నేను. అదే నా చివరి కోరిక అని ఒకసారి ఏదో ఇంటర్వ్యూలో చెప్పారు. తర్వాత ఎన్ని వేల మందో ఫోన్ చేసి ఆయన అలా అన్నందుకు చాలామంది ఎమోషనల్గా ఫీల్ అయ్యి బాధపడి కూడా ఫోన్ చేశారు. లాస్ట్లో అలాగే అయింది, ఆయన బ్రీత్ అలాగే వెళ్ళింది. ఎంత గొప్ప చావంట అయింది ఆ రోజు. వర్షం, విపరీతమైన వర్షం. బాడీని తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళేసరికండి ఆ స్పాట్లో పెద్ద ఎండ వచ్చి సూర్యుడు అందరూ అలా అటే మీరు వీడియోలు చూడండి, అందరూ అలా ఆకాశంగా చూశారనమాట. పెద్ద సూర్యబింబం అండి. అది అయ్యాకండి ఇంటికి వచ్చి చూస్తే అక్కడ మాకు ఆ 7 days అండి పెద్ద నక్షత్రం, స్టార్ అక్కడ. తర్వాత రేంబో వచ్చిందండి. గొప్ప వాళ్ళు పోయినప్పుడే వస్తుందంటారు. అవును అవును. తర్వాత ఆయన సీతాభస్మం మేము కాశీ తీసుకెళ్తే పిల్లలు అందరూ వెళ్ళారు. అక్కడ పూజ చేస్తున్నప్పుడు పెద్ద వర్షం పడిందండి అక్కడ. అప్పుడు ఆయన అడిగారంట, ఎవరు ఇది ఏంటి అంటే ఇలా అని. అసలు నా జీవితంలో ఎవరైనా గొప్ప వాళ్ళకి ఇలాగా ఇక్కడ చేస్తున్నప్పుడే ఆ టైంలో పడుతుంది వర్షం.
పడి అండి అక్కడ పెద్ద ర్యాంబో అండి. అబ్బా. ఆ ర్యాంబోని పిల్లలు ఫోటో తీసి పాప ఏమో ఇక్కడ వీళ్ళు మా పిల్లల చేతి మీద టేటో వేసుకున్నారు. అది అంటే అంత బాబు కూడా అసలు ప్రభాస్ గారు కూడా ఆశ్చర్యపోయారనమాట ఈ సంఘటనలు. అంటే పెదబాజీ అంత గొప్ప వ్యక్తి, అంత గొప్పగా ప్రాణం వెళ్ళింది అనడానికి ఇవన్నీ మనకి చిహ్నాలు అయ్యి అది అనమాట. బాసులు అక్కడ 7 days అక్కడ ఆ స్టార్ అలా వెలుగుతూ ఉంటే ఆయన అక్కడ ఉండి చూస్తున్నారు మమ్మల్ని అని నేను రోజు వెళ్ళి అన్నం పెట్టుకునేదాన్ని. ఆ ఫొటోస్ అన్నీ ఉంటాయి నాకు. ఇది మీరు ఎంత ఒక భక్తురాలు నిజంగా ఎలా అయితే భక్తి భావన ఉంటుందో అటువంటి భావన మీరు అవునండి మీకుంది వారి పట్ల. అది వారి అదృష్టం. వారి లాంటి వ్యక్తి ఒక చెట్టంత మనిషి మీ జీవితంలో ఉండడం మాకు చూడడానికి ఎంతో హాయిగా ఉంది. ఆ ఆలోచన మీరు వారు కలిసి గడిపిన సంవత్సరాలన్నీ కూడా శ్యామలాదేవి గారు. ఈరోజు ప్రతిరోజు ఆయనకి నచ్చిన వంట పులుసు ఏది వండిన ఫుడ్ కొంచెం పట్టుకెళ్ళి ఆయన దగ్గర పెట్టి ఆయన మొన్న బాబు పులుసు పెదబాజీ పులుసు ఎప్పుడు వండి పంపించేవాళ్ళం కదా మేము బాబుకి. కృష్ణరాజు గారు తయారు చేయించి పంపేవారు. కూర్చొని ఇంకొక 10 వరకు అలా వెయిట్ చేసేవారు. బాబు దగ్గర నుంచి ఫోన్ రావాలి ఆయనకి. ఫోన్ చేసేవారు, పెదబాజీ పులుసు అదిరిపోయింది అనేవారు అనమాట. ఇంకా చూడాలి. ఒకసారి ఇప్పుడు కన్నం బాగా చేశారు అంటే కన్నం జస్ట్ గరిట కలపడమే, అందులో అన్నీ వేసింది నేనే మీరంటారా? కృష్ణరాజు గారు అవునా? ఓకే ఓకే. ప్రభాస్ గారు మిమ్మల్ని ఏమని పిలిచేవారు? నన్ను మామూలుగా అనేవారు, లేకపోతే శ్యామ్ అనేవారు. లేకపోతే ఒకసారి ఆయనకి అమ్మడు అనేవారు అనమాట. ఒక్కొక్కసారి అంటే ఒక్కొక్కసారి నన్ను ఒక తల్లిలా కూడా భావించేవారు ఆయన. అంటే నేను ఆయన చూసుకునే విధానాన్ని అలా అనమాట. అంత ప్రేమ ఆయన. ఒక్కోసారి చిన్నపిల్లలా చూసేవారు, పిల్ల అనేవారు. అంటే ఒక స్త్రీని ఎలా సంతోషపెట్టాలి, ఏ మాట అంటే ఆ అమ్మాయి సంతోషపడుతుంది అనేది ఆయనకు బాగా తెలుసు. అది అనమాట. ఎవరికైనా వెళ్ళి కూడా అదే చెప్పేవారు. కొంతమంది ఏదైనా అన్న ఏ స్త్రీ పెద్దగా ఏమి ఆశ కాదు, తను ఎంతైనా మనం సంతోషమైన ఒక మాట తన్ని మాట్లాడి అన్నాము అంటే దానికోసం తను ఎంతైనా కష్టపడి ఎంతైనా చేస్తుంది అనేవారు అనమాట. అలాగా స్త్రీ యొక్క గొప్పతనం గురించి ఆయనకు బాగా తెలుసు. అంతే కదా, ఆయన ఏదైనా పొగిడితే మనం ఎంత ఆనందపడి ఏదైనా అదే అండి ఏం కావాలండి అది అంటాం కదా, అలా అనమాట. ఏదైనా మంచి శారీ కట్టుకుంటే నేను అడిగేదాన్ని ఎప్పుడైనా, ఏంటి శారీ కట్టుకున్నాను ఎలా ఉంది అంటే, ఆ శారీ కట్టుకోవడం వల్ల ఆ శారీ నువ్వు కట్టుకోవడం వల్ల ఆ శారీకి అందం వచ్చిందని ఎవరన్నమాట. అట్లా పొగట్టులు ఆ రకంగా ఉండేవి ఆయనవి. చాలా హ్యాపీగా ఉండేది. ప్రభాస్ గారు ఏమని పిలుస్తారు మిమ్మల్ని? నన్ను కన్నమ్మ పెదబాజీ పెద్దబాజీ అనమాట. మాలో అలా పిలుస్తారు. అలా అంటారు. అవును, నన్నేమో కన్నమ్మ పులుసు అదిరింది. ఫోన్ లాక్కనే కన్నమ్మ ఓన్లీ గరిటె పెట్టి కలిపింది, అందులో వేసినవన్నీ నేనే అంటే కృష్ణరాజు నేర్పించింది మీరు, అంటే మీకు అన్ని నేర్పించింది ఆయనే కదా. అవును కదా. అలాగనమాట. మీ అంటే ఇల్లంతా కూడా ఇంకా కృష్ణరాజు గారు మిమ్మల్ని చూస్తుంటే అసలు వారు ఇక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు కూర్చొని వింటున్నారు అన్నట్టు. అంతేనండి. కానీ అక్కడ ఒక నిలువెత్తు విగ్రహం అండి. నేను రాగానే ఉలిక్కి పడిపోయానండి. అసలు మీరు ఎలా అయితే ఉలిక్కి పడ్డారో స్వప్న గారు, ఫస్ట్ టైం ఒక రోజు బాబు నన్ను చూడడానికి ఎప్పుడు ఫోన్ చేస్తారు, ఆ రోజు అనుకోకుండా నేను ఫోన్ ఎత్తలేదు అయింది. ఇలా లోపలికి వచ్చి ఆ విగ్రహం చూడగానే ఒకసారి ఇలా అన్నారనమాట. బాబు లుక్కి పడ్డారు. సేమ్ అట్లాగే ఇప్పుడు ఎవరు వచ్చినా కూడా ఆ స్టాచ్యూ దగ్గర వచ్చి కృష్ణరాజు గారు ఉన్నారు అలా నవ్వుతూ మనల్ని పలకరిస్తున్నారు. ఆ భావన ప్రతి ఒక్కరిలోని. అందుకని ప్రతిరోజు కూడా 2 daysకి ఒకసారి ఆ డ్రెస్సులన్నీ కుట్టించాను నేను. ఆయనకి ఇష్టం కదా మంచి బాగా డ్రెస్సింగ్ అంటే చాలా ఇష్టం ఆయన. నేను నవ్వేదాను. చిరిగిపోయిన బట్టలైనా కృష్ణరాజు గారు వేసుకునేవారు, కానీ నలిగితే వేసుకునేవారు కాదు. ఆయనకు అంత ఇష్టం అనమాట. అవన్నీ కుట్టించాను నేను. ఎప్పుడు 2 daysకి ఒకసారి డ్రెస్సులన్నీ మారుస్తాను విగ్రహానికి. అవన్నీ ఆయనకి ఆ సూటు అవన్నీ కూడా. ఆయన గురించి జ్ఞాపకాలు మీరు చెప్తున్న కొద్దీ కళ్ళ ముందు కదలాడుతున్నారు. అదే